శుభప్రదం జయప్రదం. గుంటూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. పెదకూరుపడ వద్ద రన్నింగ్ ట్రైన్లో ఓ మహిళపై అత్యాచారం చేశాడు దండకుడు. రాజమండ్రిలో సంతర్గచి ప్రత్యేక రైలు ఎక్కింది ఓ మహిళ. ట్రైన్ గుంటూరుకు చేరుకున్న సమయంలో ఆమె ప్రయాణిస్తున్న బోగి మొత్తం ఖాళీ అయింది. ఆ సమయంలో రన్నింగ్ ట్రైన్లో మహిళ బోగిలోకి ఎక్కాడు 40 ఏళ్ల వ్యక్తి. ఒంటరిగా ఉన్న ఆ మహిళను కత్తితో బెదిరించి అత్యాచారం చేశాడు. హ్యాండ్ బ్యాగ్, సెల్ ఫోన్ లాక్కొని పరారయ్యాడు. బాధితురాలిపై అత్యాచారం చేసిన వ్యక్తి పెదకూరపాడు స్టేషన్ వద్ద దిగి పారిపోయాడు. బాధిత మహిళ చర్లపల్లికి రాగానే నేరుగా సికింద్రాబాద్ రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం రైల్వే పోలీసులు ఈ కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు. ఈ ఘటనపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అమర్ని అడిగి తెలుసుకుందాం. అమర్, చెప్పండి. సో మొత్తానికి దారుణమైన ఘటన ఇది. అయితే రైల్వే శాఖలో రిజర్వేషన్ లేకపోతే ఏసీ కంపార్ట్మెంట్స్లో మహిళ ఒంటరిగా ప్రయాణిస్తుంటే తోటి ప్రయాణికులు ఉన్న ఆర్పీఎఫ్ పోలీస్ ఒకరు ఉండాలి అనేది నిబంధన. ఆ రకంగానే మనం చాలా సందర్భాల్లో చూస్తుంటాం. కానీ ఒక బోగిలో, గుంటూరులో ఖాళీ అయిన బోగిలో ఒక్క మహిళ ఒంటరిగా ఉన్నారు. ఈరోజు ఆవిడ అత్యాచారానికి గురయ్యారు. సో ఎవరిది బాధ్యత? ఇంతకీ ఆ దుండగుడు పెదకూడపారులో దిగారు అని చెప్తున్నారు. ఏదన్నా క్లూస్ దొరికాయా? అక్కడ ఉన్న సీసీ కెమెరాల్లో ఎవరన్నా కదలికలు కనిపించాయా? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? ప్రస్తుతానికైతే మహిళ అత్యాచారాన్ని వెనుక సంబంధించి జీఆర్పీ పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఏదైతే ఏపీలో గుంటూరు సంబంధించిన పెదకూరపాడు సంబంధించిన రైల్వే స్టేషన్ మధ్యలో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే మహిళా బోగిలోకి ఒంటరిగా ఉన్న ప్రయాణికులపై అగంతకుడు కత్తితో బెదిరించి అత్యాచారానికి అయితే పాల్పడ్డాడు. ఏపీలో ఇలాంటి ఏదైతే హింసాత్మక కాండలు, ఇలాంటి అరచక వ్యవస్థ కొనసాగుతుంది. ఎందుకంటే ప్రజలకు రక్షణ లేకుండా పోయింది, మహిళలకు కూడా ఆత్మరక్షణ లేకుండా పోయిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఏదైతే జరిగినటువంటి సిచ్యువేషన్ సంబంధించి జీఆర్పీ పోలీసులకు మహిళ ఫిర్యాదు చేయడంతోనే ప్రస్తుతం జీఆర్పీ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తా ఉన్నారు. ఏదైతే పెదకూరపాడు ఏదైతే స్టేషన్ ఉందో ఆ స్టేషన్ లో దిగిపోయిన నిందితుడికి సంబంధించి ప్రస్తుతం జీఆర్పీ పోలీసులు దర్యాప్తు చేశారు. చుట్టుపక్కల నుండి సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఏపీకి చెందిన ఈ 35 ఏళ్ల మహిళ రాజమహేంద్రవరంలో రైల్వే స్టేషన్ లో సంతర్గాచి అనే ఒక ప్రత్యేక ట్రైన్ లో మహిళా బోగిలో ఆమె ఎక్కారు. చెర్లపల్లి స్టేషన్ లో దిగిన అనంతరం ఎక్కడైనా ఇళ్లలోకి వెళ్లి పని చేసుకోవాలని డిసైడ్ అయ్యే ఇటు హైదరాబాద్ కి పయనమయ్యారు. ఈ నేపథ్యంలోనే రైలు గుంటూరు స్టేషన్ కి చేరుకున్న సమయంలో బోగిలో ఉన్నటువంటి మిగతా ప్రయాణికులంతా కూడా దిగిపోయారు. ఆమె ఒక్కరే మిగిలిపోవడంతో అదే సమయంలో దాదాపు 40 ఏళ్ల వయసున్న వ్యక్తి మహిళా బోగిలోకి వచ్చారు. దీంతో ఆమె వారించే ప్రయత్నం చేసింది. అయినా కూడా ఆమె 40 ఏళ్ల వ్యక్తిని ప్రాధేయపడడంతో వెంటనే అటే లోపలికి వచ్చేశాడు. కొద్దిసేపటి తర్వాత తలుపులు మూసివేసిన తర్వాత గుంటూరు స్టేషన్ దాటి రైలు బయలుదేరింది. 20 నిమిషాల తర్వాత ఆ వ్యక్తి కత్తితో బెదిరించడం జరిగింది. ఆ తర్వాత ఆమె దగ్గర ఉన్నటువంటి సెల్ ఫోన్, హ్యాండ్ బ్యాగ్ తో పాటు ఆమె దగ్గర ఉన్నటువంటి నగదు 5,600కు పైగా నగదును కూడా ఆమె నిందితుడు తస్కరించి ఆ తర్వాత కత్తితో బెదిరించి అత్యాచారం చేత పాల్పడ్డాడు. ఆ రైలు ఏదైతే పెదకు సంబంధించిన డిక్షన్ ఏదైతే ఉందో ఆ స్టేషన్ కి వెళ్ళగానే అక్కడి నుంచి దిగి పారిపోయిన పరిస్థితులు అయితే ఉన్నాయి. నిందితుల కోసం ప్రస్తుతం జీఆర్పీ పోలీసులు ప్రత్యేక టీం కూడా ఏర్పాటు చేసి సీసీ ఫోటో ఆధారంగా ప్రస్తుతం అయితే దర్యాప్తు అయితే చేస్తున్నారు. హరి.